అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'డాన్ మొగుడు' 48వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఊపిరి బిగపట్టిన నైనా నీల్ వైపు తిరిగి షర్ట్ ఆమె ఒంటి మీద నుంచి తొలగిపోగానే గట్టిగా అతన్ని హత్తుకుంది నైనా. లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్‌లో ఉంచిన నీల్, నైనా పాదాలపై చిరుముద్దులు అద్ది బెడ్ రెస్ట్ కానుకొని ఒడిలోకి ఆమెను తెచ్చుకొని వెనక నుండి గట్టిగా చుట్టుకున్నాడు నీల్. డాన్ సాబ్, ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకుంటున్నావా అని నయన అంటే, వద్దు, బెడ్‌కు అంకితమై ఏడుస్తావు మార్నింగ్. నన్ను రావనంటూ ఈ గొంతేసుకొని పడతావే నా మీద అని అంటాడు నీల్. ఉదయం గుడికి వెళ్ళడం గుర్తు రావడంతో నా బంగారంరా నువ్వు అని నీల్ బుగ్గకు ముద్దిచ్చి షర్ట్ వేసుకోబోతే ఆపిన నీల్, వద్దు, ఐ వాంట్ టు ఫీల్ యువర్ టచ్ బేబీ డాల్ అని అంటాడు నీల్. ఇలాగే మత్తుగా చెప్పి కరిగించి నాకు ఫీలింగ్స్ పుట్టించి నన్ను పిప్పి చేస్తావు రావణ్ అని అంటుంది నైనా. అందంగా నవ్వుతాడు నీల్. అబ్బబ్బా, ఏమైనా స్మైల్నా? నీ ఫ్యాన్స్ చూస్తే ఫిదా అయిపోతారు డాన్ సాబ్. ఏయ్, ఓవర్ చేయకు, నా ఫ్యాన్స్ ఎవరే అని విసుగ్గా మొహం పెడతాడు నీల్. నీకు తెలియదు కానీ బోలెడు మంది ఉన్నారు నీ ఫ్యాన్స్ అని. నిజంగా ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటున్నావా నీల్? ఐఎమ్ ఆల్ రైట్, నేను బానే ఉన్నాన్రా. నీళ్లు గరుకు గడ్డాన్ని నిమురుతూ అంది నైనా. లేదు, ఈ రోజుకి నీకు రెస్ట్ అని కౌగిలి బిగుతు చేస్తాడు నీల్. నవ్వుకున్న నయన ఏదో గుర్తొస్తే, నీల్, నీకు ఫస్ట్ కిస్ ఫస్ట్ లవ్ నేనే అని అన్నావు కదా అని అంటుంది నయన. అవును, ఇప్పుడు కూడా అదే అంటాను. యు ఆర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. అన్నీ నీతోనే మై డియర్ డాల్ అని అంటాడు నీల్. ఏం కాదు, అబద్ధం చెప్తున్నావు నువ్వు. మన ఫస్ట్ నైట్ రోజు నువ్వేమన్నావురా? నాకేం తెలియదు, ఐఎమ్ సో ఇన్నోసెంట్ అని అన్నావు కదా రావణ్. కానీ చిత్తు కాగితంలో నలిపేశావు నన్ను. నీతో సరసం నాకొక యుద్ధంలా ఉంది నీల్ అని వేలగా అంటుంది నయన. నవ్విన నీల్ నయన నడుము పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, నిన్ను చూస్తే ఫీలింగ్స్ నాకు హై అవుతాయి బేబీ డాల్. పైగా ఒక మాట చెప్పనా? నిన్న ఆ రోజు గుడిలో హాఫ్ సారీలో చూసినప్పుడు నాకు నిజంగానే ఎరోటిక్ థాట్స్ వచ్చాయి. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందా అని వెయిట్ చేశాని అని అంటాడు నీల్. పావి, గుడిలో అలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తారా? యూ ఇడియట్ అని నీల్ ఛాతీ మీద భుజాల మీద కొడుతూ, నాకు తెలుసురా, ఫస్ట్ నుంచి నీ చూపులు నన్ను కలవర పెడుతూనే ఉన్నాయని నీల్ని కొడుతుంది నైనా. నీల్ నవ్వేస్తాడు. నైనా చేతుల్ని తన చేతులతో లాక్ చేసి, నిద్ర రావట్లేదా నీకు అని అడుగుతాడు నీల్. వస్తోందని నీల్ హార్ట్ మీద తల పెట్టుకొని ఈగిల్ టాటూని వేలితో నిమురుతూ, నీల్ వైపు బయటికి వెళ్దామా అని అడుగుతుంది నయన. ఎక్కడికి అని నయన జుట్టుని సవరిస్తూ అడిగాడు నీల్. గుడికి అంటే ఇంతెత్తున తన మీద లేస్తాడు కాబట్టి మా పుట్టింటికి. అప్పాను చూడాలని ఉంది, ప్లీజ్ కాదనకని అంటుంది నయన. సరే, నువ్వెళ్ళు, ఆసిఫ్ వస్తాడని అంటాడు నీల్. అదేంటి, నువ్వు రావా? నయన పైకి లేచి అడుగుతుంది. లేదు, ఇంపార్టెంట్ వర్క్ ఉంది నైనా, అది ఫినిష్ అయ్యే వరకు నేను కూల్గా ఉండలేనని రషీద్నే గుర్తు చేసుకుంటూ అన్నాడు నీల్. ప్లీజ్ నీల్ అని నయన అంటుంటే, పడుకోనైనా అని తిరిగి ఆమెను గుండెలకు అదుముకొని అలాగే కిందకి జారుతాడు నీల్. ప్రాణని తేల్చి చెప్పేశాడని నిరాశగా నీల్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది నైన. నయనను గట్టిగా హత్తుకొని ఆమెనే చూస్తున్నాడు నీల్. ఎర్రటి పెదాలు, విశాలమైన కనురెప్పలు, తీర్చిదిద్దినట్టుగా ఉండే ఆమె రూపానికి చిన్నగా నవ్వుకొని, ఇంతలా ఎక్కేశావేంటే నువ్వు లేకపోతే అని ఆలోచనే నచ్చట్లేదు నాకు అని అనుకుని ఇంకా తనలోకి పొదుముకుంటాడు నీల్. చిన్నగా కదిలి తన చేతులను నీల్ మెడ చుట్టూ వేసింది నైనా. తన తండ్రి ప్రాణం కాపాడిన ఆ చేతుల్ని చూసి ముద్దు పెట్టుకుని, ఓయ్, పడుకున్నావా అని అడుగుతాడు నీల్. అని మత్తుగా మూలిగింది నైనా. కిస్ చేస్తాను, అరవకు అని నీలంటే చేసుకో అన్నట్టు మొహాన్ని పైకెత్తింది నైనా విచ్చుకున్న పెదవులతో. నయన పెదవులని తన పెదవులతో లాక్ చేసి స్మూత్గా తనని ముద్దాడి వదిలాడు నీల్. మార్నింగ్ నైనా రెడీ అయితే ఆసిఫ్కు జాగ్రత్తలు చెప్పి సెక్యూరిటీ ఆమెకు తెలియకుండా మేనేజ్ చేసి పంపించాడు నీల్. ఇంటికొచ్చిన కూతుర్ని బామ్మ, సహస్ర, సుమిత్ర చుట్టేశారు. పెళ్ళై నెలపైనే అవుతుండడం వల్ల చాలానే మార్పులొచ్చాయి నాయనలో. పాపిట్లో కుంకుమతో కాస్త ఒళ్ళు చేసి కంటికి నిండుగా అంతోంది. మెడలో నీల్ చైన్ కాక తాళితో పాటు డైమండ్ ఉన్న బ్లాక్ బీడ్స్, చేతికి నీల్ గిఫ్ట్ చేసిన ఖరీదైన వాచ్, ఇంకో చేతికి ప్లాటినం బ్రేస్లెట్తో కొత్తగా ఉన్న కూతుర్నే చూస్తూ తల్లి సుమిత్ర ఎలా ఉన్నావు అడగాలనుకుని ఆ ప్రయత్నం మానుకుంది. అప్ప అని శైలేంద్ర గారి పాదాలను తాకుతుంది నైనా. దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు శైలేంద్ర గారు. నీల్ రాలేదని ముఖాన్ని సీరియస్గా ఉంచిన శైలేంద్ర గారు, పదమ్మ గుడికి అని తీసుకుని వెళ్తారు. ముందే హోమానికి సిద్ధం చేయించడం వల్ల శివాలయంలో హోమం చేయిస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం సిద్ధాంతి గారు, అబ్బాయి రాలేదా అని అడుగుతారు. నయన మౌనంగా చూస్తుంటే, లేదు సిద్ధాంతి గారు, అతగాడు ఎప్పుడూ బిజీగా ఉంటాడని సీరియస్గా అంటారు శైలేంద్ర. హోమం నీల్ పేరు మీద చేయిస్తూ ఉంటే ఆసిఫ్ ముస్లిం అవడం వల్ల గుడి బయటే ఆగిపోయి సడన్ గా
గుడికి రావడం ఏంటి? భాయ్‌కు తెలుసా? అన్న ఆలోచనలో పడతాడు ఆసిఫ్. కాసేపటికి గుడి లోపల గన్ శబ్దాలు వినిపిస్తాయి. ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆసిఫ్ గన్ తీసి పరుగున లోపలికి వెళ్తే గన్స్ తీసుకుని అతని వెనకాలే గార్డ్స్ కూడా పరిగెడతారు. ఆడవాళ్ల వేషాల్లో వచ్చిన కొందరు నయన ఉన్న వైపు షూట్ చేస్తుంటే హోమం మధ్యలోనే ఆగిపోతుంది. జనం పరిగెడుతూ గందరగోళంగా ఉంది గుడి మొత్తం. భయంతో నయన తండ్రి చేతిని పట్టుకొని అప్పా అని నయన అరిస్తే కూతుర్ని, భార్యని తీసుకుని వెళ్ళిపోవాలని చూస్తారు. బుల్లెట్స్ తాకే సమయానికి ముందుగా వచ్చిన ఆసిఫ్ భుజానికి ఒక బుల్లెట్ తగిలితే అవతలి వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు ఆసిఫ్. భయ్యా అని నయన కంగారుగా ఏడుస్తుంటే, మేడం నాకేమవ్వదు ముందిక్కడి నుంచి వెళ్ళిపోండని గార్డ్స్ వైపే చూస్తూ, నాయక్ తీసుకుని వెళ్ళు మేడం మీద, ఫ్యామిలీ మీద చిన్న గీత కూడా పడకూడదని ఎదురుగా వస్తున్న వాళ్ళను షూట్ చేస్తాడు ఆసిఫ్. జీ బాయ్ అని నాయక్ తీసుకుని వెళ్తుంటే రక్తాన్ని చూస్తున్న సుమిత్ర భయంతో కూతుర్ని పట్టుకుంటే శైలేంద్ర గారు కూడా భయపడిపోతే అలాగే చూస్తూ ఉన్నారు. నాయక్ ముందు ఒక 5 మంది రౌండ్ చేసి గన్స్ గురిపెడుతూ ఉన్నారు. శైలేంద్ర గారు ఒకవైపున పడిపోయారు. నయనకు ఏం చేసి షూట్ చేసే సమయానికి గట్టిగా కళ్ళు మూసేసింది నయన. బుల్లెట్ సౌండ్‌కు కిందకు జారిపోయి భయంతో చెవులు మూసుకుంది. కంటిన్యూస్‌గా వినిపిస్తూ ఉన్న బుల్లెట్ సౌండ్స్‌కు తలెత్తి చూసిన నయనకు నీల్ రుద్రనేత్రుడై 2 చేతుల్లో 2 గన్స్ పట్టుకుని ఫైరింగ్ చేస్తూ కనిపిస్తాడు. అబ్బా! అని నయన శైలేంద్ర గారి దగ్గరికి పరిగెడుతుంది. అతగాడు వచ్చాడు కదా చూసుకుంటాడు పదమ్మా అని అదంతా చూస్తున్న ఆయనకి నచ్చక కూతురు చెయ్యి పట్టుకొని ముందుకు అడిగేస్తే నయన వెనక్కి తిరిగి నీల్‌ని చూస్తుంది. నాయక్ సార్ కూర్చోండని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో ఒకడు కత్తి తీసుకొని వస్తే నాయక్ కొట్టిన వెనకాలే ఇంకొకడు నయన మీద దాడి చేసే సమయానికి అమ్మా నయనా అని పక్కకి నెట్టి శైలేంద్ర గారు అడ్డుగా వస్తారు. పొట్ట దగ్గర కత్తి చీల్చుకొని పోతుంది. అప్పా అరిచిన నయన అరుపుకి నీల్ వెనక్కి తిరిగి చూస్తే శైలేంద్ర గారు కిందకి ఒరిగి కనిపిస్తారు. నాయక్ జీభాయ్ అని అతని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ వెళ్ళిపోతే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఒక్కొక్కడిని మట్టు పెట్టేసరికి నీల్కు సమయం 20 నిమిషాల పట్టు పడుతుంది. దొరికిన వాడిని దొరికినట్టుగా దరువు వేస్తున్న నీల్ భుజంలో బుల్లెట్ దిగినా కూడా ఫీల్డ్‌లో ఉన్న ఆసిఫ్‌ని చూసి వెళ్ళు అని అంటాడు నీల్ అతన్ని. బాయ్ ఐయామ్ ఓకే అని అందర్నీ కూడా మట్టుపెట్టే పనిలో కార్‌ని స్టార్ట్ చేసేస్తాడు ఆసిఫ్. పంటి కింద నొప్పిని దాస్తూ ఉన్న ఆసిఫ్‌ని చూసి నువ్వొద్దని నీల్ గార్డ్‌ని కార్ డ్రైవ్ చేయమని చెప్తాడు. మరో 20 నిమిషాలకి కార్ హాస్పిటల్ ముందు ఆగితే శైలేంద్ర గారికి లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. నయను ఆ కండిషన్‌లో చూసి డాక్టర్ ట్రీట్ చేసి స్టిచెస్ వేసి డేంజర్ ఏమీ లేదని చెప్తుంది. సుమిత్ర దేవుని తలుచుకుని మొక్కుకుంటే నయన ఏడుస్తూ చైర్‌లో తల్లి పక్కనే కూర్చుంది. ఆసిఫ్‌కి బుల్లెట్ తీస్తుంటే సీనియర్ డాక్టర్స్‌తో మాట్లాడి శైలేంద్ర గారికి ఎలా ఉందని అడుగుతాడు. నథింగ్ టు వరీ సార్. లోపలికి దిగలేదు కాబట్టి చెక్ చేసి స్టిచెస్ వేశాం సార్. 2 డేస్ ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తామనంటే నీల్ నయనను చూస్తాడు. ఏడవట్లేదు కానీ దీర్ఘ ఆలోచనలో ఉంది. నీల్‌ను సుమిత్ర చూసి బాబు నిజంగా ఆయనకి ఏ ప్రమాదం లేదు కదూ అని అడుగుతుంది. లేదండని గార్డ్ భాయిని తెచ్చిచ్చిన జ్యూస్‌ను ఆవిడికి ఇచ్చి నయనను చూసి పక్కన కూర్చున్నాడు నీల్. నాయనా అని ఆమె చేతి మీద నీల్ చెయ్యి వేయగానే చేతిని ముందు తీసుకుని అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతుంది నయన. నయన మనసును చదివే ప్రయత్నం చేస్తూ ఉన్న నీల్‌ను చూసి ఏమనుకోకు బాబు. అది ఇంకా అదే భయంలో ఉందని సుమిత్ర అంటుంది. భయం కాదు, కోపంలో ఉంది అని నయన కోసం వెళ్తాడు నీల్. కారిడార్‌లో నిల్చొని ఉంది నయన. నయనా అని అంటూ నీల్ భుజం మీద చెయ్యేస్తే ఎందుకొచ్చావు నీల్? ఇంకా మా అప్ప, నేను ప్రాణాలతో ఉన్నామో లేదో చూడ్డానికే వచ్చావా? అని ఏడుస్తూ అడుగుతుంది నయన. వాట్ డు యూ మీన్ నయనా? నాకు చెప్పకుండా గుడికి వెళ్ళడం నీ తప్పు కాదా? అని సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు నీల్. కాదు. అసలు వాళ్ళెవరు? అప్పకు వాళ్ళకు సంబంధం ఏంటి నీల్? ఆయన చెప్తున్నదే నిజం చేశావు కదరా! అని ఏడుస్తూ అంటుంది నయన. నయన మాటలు నీల్ మనసు కష్టంగా ఉన్నాయి. బిగుసుకున్న దవడలు అతని ఆవేశాన్ని చూపిస్తున్నాయి. నయన భుజాలు ఒత్తి పట్టుకుని వాట్ యు మీన్ నయనా? యు నో మీ. గుడికి వెళ్తుంటే ముందే చెప్పుంటే మీ అప్పకి సిచ్యువేషన్ రానిచ్చేవాణ్ణే కాదే అని అంటాడు నీల్. నీల్ చేతులను విడిపించుకొని కాదు. నువ్వు ఈ వృత్తిని అప్ప కండిషన్ పెట్టినప్పుడే వదిలేసి ఉంటే ఇలా జరిగేదే కాదు. ఎంతమంది ప్రాణాలు తీశావో నీకు తెలుసా నీల్? అన్నింటికీ వన్ రీజన్ నువ్వు. నాకు నిన్ను చూస్తుంటేనే భయమేస్తోంది నీల్. నువ్వు నన్ను తాకుతూ ఉంటే నా చేతులు వణుకుతూ ఉన్నాయి అని ఏడుస్తూ అంది నయన. నీల్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం
ఎర్రటి సింధూరాన్ని తలపిస్తూ ఉంటే దవడలు బిగుసుకొని ఉన్నాయి. బాయ్ అని పిలిచిన నాయక్ గొంతుకి వెనక్కి తిరిగి చూశాడు నీల్. నాయక్ సార్ స్పృహలోకొచ్చాడని చెప్తే నైనాను చూసి కార్ తీయమని అతన్ని పంపేసి, లుక్ నైనా, దిస్ ఈజ్ మీ. నన్ను అర్థం చేసుకున్నావనుకున్నాను. బట్ యూ డోంట్. నేను నీ దగ్గర ఏది దాచలేదు. నేను మీ అప్ప చెప్పినట్టు మారతానని నీకెప్పుడు వాగ్దానాలు కూడా చేయలేదు. కానీ లైఫ్ లాంగ్ నిన్ను, నీ ఫ్యామిలీను మాత్రం ఈగ వాలకుండా చూసుకోగలను. ఇలాంటి రోజు రాదని నీకు మాటిస్తున్నాను. నీకు ఈ నీళ్ళు కావాలని అనిపిస్తే ప్యాలెస్‌కు రా. నువ్వుగా వచ్చే వరకు నేను నీ కంటికి కనిపించనని వెళ్ళిపోతాడు నీల్. నీల్ ఆగంటూ అతని వెనకాలే వెళ్తుంది నైనా. కానీ అప్పటికే నీల్ కారులో కూర్చుంటే బాధగా చూసి తండ్రి ఉన్న రూమ్ దగ్గరికే వచ్చేస్తుంది నైనా. అప్పటికే మధు గారు ఉన్నారు. నైనా చెంప నిమిరి నీకేం కాలేదు కదా నైనా అని అంటారు మధు గారు. లేదత్తమ్మా, అప్పాకు అని ఏడుస్తుంది. అన్నయ్య గారికి ఏం కాదమ్మా అని మధు గారు ఓదారిస్తే, నర్స్, నైనా మేడం సార్ పిలవమని అన్నారని నర్స్ వచ్చి చెప్తే లోపలికి వెళ్తుంది నైనా. అప్ప ఏడుస్తూ చేతిని పట్టుకుంది నైనా. నైనా, నేను బాగున్నాను, ఏడవకని అంటారు శైలేంద్ర గారు. ఇదంతా నా వల్లే. నేను నాకొచ్చిన కల మీకు చెప్పకుండా ఉండాల్సింది. అప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళమే కాదుగా అప్పా! మీకీ ప్రమాదం జరుగుండేదే కాదు కదా అని అంటుంది నయన ఏడుస్తూ. నైనా, మనం అనుకున్నట్లు కాదు. ఆ పరమశివుడు నిశ్చయించినట్లుగానే అంతా జరుగుతుందని మరిచావా? అని అంటారు శైలేంద్ర గారు. తండ్రితో కాసేపు మాట్లాడి బయటకు నడుస్తుంది నయన. భార్య సుమిత్ర కూడా వెళ్లి చూసి మాట్లాడి వస్తుంది. మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారు. నయన తండ్రిని దగ్గరుండి చూసుకుంటోంది. రిపోర్ట్స్ అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తుంది. కూతురికి, అల్లుడికి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకున్న సుమిత్ర, నైనా, మీ అప్పని చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వెళ్ళు అని అంటుంది సుమిత్ర. ఎక్కడ ఇద్దరి మధ్య దూరం వస్తుందో అన్న భయంతో. ఏమ్మా, పెళ్లికి ముందు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళకని చెప్పేదానివి, పెళ్ళయ్యాక వెళ్ళిపోమనంటున్నావు ఎందుకమ్మా అని అంటుంది నయన. అది కాదే, అప్పుడు నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి. ఇప్పుడు నీ అత్తింటి పరువు బాధ్యతలను మోసే కోడలివి. నీ భర్త పరువుని కాపాడే భార్యవి నైనా అని అంటుంది సుమిత్ర. అప్పాతో నేనుంటానమ్మా, నన్ను వెళ్ళమని బలవంతం చెయ్యకని తేల్చి చెప్పి తండ్రి కోసం వేడిగా వెజ్ సూప్ చేసుకొని వెళ్తుంది నైనా. ఏమైంది సుమిత్ర అని శారదమ్మ అడిగితే, ఏంటో అత్తయ్య, ఈ పిచ్చి పిల్లకసలు ఏమీ అర్థం కావడం లేదు. అర్థం లేని మొండితనంతో తన కాపురాన్ని ఎక్కడ పాడు చేసుకుంటుందోనని నాకు భయంగా ఉందని అంటుంది సుమిత్ర గారు. నువ్వేమీ కంగారు పడకు. భర్త మీద కోపంగా ఉన్నట్లుంది కదా, 2 రోజులు పోతే తనే సర్దుకొని వెళ్తుందిలే. నువ్వు కంగారు పడకని అంటుంది బామ్మ. సుమిత్ర మధు గారికి విషయం చెప్తుంది. మధు గారు, మహేంద్ర గారు ఆ సమయంలో ఊర్లో లేకపోవడం వల్ల చూడ్డానికి ఇంటికొస్తారు. శైలేంద్ర గారితో మహేంద్ర గారు మాట్లాడుతూ ఉంటే మధు గారు, నైనా, ఎందుకు నీకు దూరంగా ఉంటున్నావు అని అడుగుతారు. గుడిలో జరిగిన గొడవతో పాటు నీల్‌తో తనకున్న భయాలు కూడా చెప్పింది నైనా. సేమ్ ఇలాంటి బాధని నీల్ పుట్టకముందు అనుభవించారు మధు గారు. ఇలాంటి భయంతోనే తన అమ్మా నాన్న వాళ్ళతో తనని వచ్చేయమని అడిగిన మహేంద్ర గారి మీద ప్రేమతో వెళ్ళలేదు. ఆయన కోసం కన్నవాళ్ళను కూడా వదులుకున్నారు. నైనా తల నిమిరి, నేను నీ బాధని అర్థం చేసుకోగలను నైనా, ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్ దాటుకొని నేను, నీల్ వచ్చాను కాబట్టి. నీల్ నాకు తెలిసినంత వరకు తన తండ్రిలా కాదని అంటారు. నీల్ తల్లి ఆరోగ్యం కోసం నిజాలు దాస్తూ వచ్చాడని ఆవిడికి తెలియదు కదా. కానీ నయనకు తెలుసు కదా, అందుకే ఏం మాట్లాడదు. నీ ప్రేమతో మాత్రమే వాడు మారగలడు. దూరంగా ఉంటే దూరమే మిగులుతుందని నా కోడలి పిల్ల నాకొకసారి చెప్పిందని నవ్వుతారు మధు గారు. నయన లేక ప్యాలెస్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో నిమిషం కూడా యుగంలా తోస్తోంది నీల్‌కు. బెడ్ మీద పడుకున్న అతనికి పక్కన నయన ప్రెజెన్స్ తెలుస్తున్నా ఆమె లేని లోటుకి మనసు భారంగా మారిపోతే జుట్టులోకి వేళ్ళను జడిపి, ఎందుకే నన్నిలా టార్చర్ చేస్తున్నావని చిరాగ్గా అనుకున్నాడు నీల్. బెడ్ దిగి విస్కీ బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. నిండు జాబిలి కనిపిస్తుంటే నయన అన్న మాటలే గుర్తొస్తాయి. అసహనంగా ఒక నిట్టూర్పు వదిలి కౌచ్‌లో కూర్చొని కాలు చాపుకొని బాటిల్‌ని ఖాళీ చేస్తూ ఆకాశం వైపే చూస్తూ ఉన్నాడు నీల్. నిజానికి నయన తన లైఫ్‌లో వచ్చినప్పటి నుంచి డ్రింకింగ్‌ని తగ్గించాడు నీల్. ఆమె అతనికి మత్తెక్కించే ఒక వ్యాపకం. తన రూమ్ బాల్కనీ నుండి అదే చందమామను చూస్తున్న నయనకు కూడా మనసు బాధగా మూలుగుతోంది. మొబైల్ తీసి నీల్ నుండి మెసేజ్ కానీ, కాల్స్ కానీ వచ్చాయేమోనని చూసింది. ఏమీ రాకపోతే బెడ్ మీదకి మొబైల్ విసిరేసి, ఎందుకురా నీకంత కోపం? క్షణం క్షణం భయపడుతూ నేనుండలేను నీల్. నీతో నేను 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకున్నానురా అని బాధగా అనుకుంటుంది నయన. భోజనానికి కూడా రాని కూతురికి ఏంటండి? మీ కూతురి వరస నాకేం నచ్చట్లేదు.
పెళ్ళైన పిల్ల పెళ్ళై ఇలా నెల నిండిందో లేదో అప్పుడే పుట్టింటికి వచ్చేసి ఉందని తెలిస్తే అగ్రహారంలో అమ్మలక్కలు ఏమనుకుంటారో తెలుస్తోందా మీకు? అనుకోకుండా మీకు ప్రమాదం జరిగింది. అల్లుడు గారికి గుడికి వెళ్తున్నట్టు నయన చెప్పకుండా దాచడం వల్లే ఇలా అయ్యింది. అయినా అతనే కదా మనల్ని కాపాడింది. మీరే దానికి నచ్చచెప్పి పంపించండి అని అంటుంది సుమిత్ర. కథ ఇంకా ఉంది. మరి నీల్, నయనల మధ్య ఉన్న ఈ దూరం శాశ్వతం కానుందా? అపార్థాలతో విడిపోయిన వీళ్ళిద్దరూ కలుసుకుంటారా లేదా? అటు నీల్, ఇటు నయన ఇద్దరు కూడా మొండికి పడి ఉండిపోయారు. మరి వీళ్ళిద్దరినీ కలిపేది ఎవరు? నిజంగా ఈ ఎడబాటే వీళ్ళని దూరం చేస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.